promote Jesus. It's only about Jesus. అదేనా రాసిపడింది? God forbid, how shall we that are dead to sin live any longer therein అంటాడు. ఇది ఎవడు చదవడే, ఇది మాత్రం ఎవరు చెప్పరే. పాపము విషయంలో మృతులం అంటాం మనం. యు ఆర్ డెడ్ టు సిన్. పాపం విషయమై చనిపోయాం. డోంట్ టాక్ అబౌట్ సిన్. పాపం గురించి మాట్లాడకూడదు. ఇక చనిపోయిన నువ్వు పాపం గురించి మాట్లాడడం అది విడ్డూరం. నేను I don't like to talk about sin. నేను పాపం గురించి ఏమాత్రం మాట్లాడడానికి ఇష్టపడనంతే. I don't even think about sin. దాని గురించి, ఆ పాపం గురించి ఏమాత్రం ఆలోచించను కూడా. ఇక్కడ ఏమంటాడు? God forbid అంట. How shall we that are dead to sin? అట్లనరాదు అంటున్నాడు. తెలుగులో ఏమో మళ్ళీ అట్లనరాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. నెక్స్ట్, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? ఒక నిమిషం, ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు ఇక్కడ? ఏందంట ఇక్కడ దీని వాల్యూ తెలియాల. బాప్తిజం అనగానే ఏదో తిరిగి అయిపోయి రిచువల్ కాదు. వెన్ యు ఆర్ బ్యాప్టైజ్డ్, you are baptized into his death. మనము బాప్తిజం పొందినప్పుడు మనం ఆయన మరణంలోనికి బాప్తిజం పొందుతున్నాం. Know ye not that so many of us as were baptized into Jesus Christ were baptized into his death. ఇది కొంచెం మందికి మాంసమే అయినా సత్యమే. నేను చెప్పి తీరాలంతే. ఆమేన్. పాలు తాగడం అయిపోయింది. పాలు తాగి పడి లేచి జీవితం వేస్ట్. దేవుళ్ళో ఒక ప్లేస్ ఉందట వేర్ యూ కెన్ లివ్ సిన్లెస్ లైక్ పాల్. అపోస్టల్ పౌల్ డిడ్ నాట్ సిన్. పౌలు పాపము చేయలేదు. ఆ స్థాయిలో మనం జీవించాలి. ఎందుకు? హీ రిసీవ్డ్ గ్రేస్ అంట. ఎంత గ్రేస్ రిసీవ్ చేసుకోవాలంటే సిన్ హస్ బికమ్ నథింగ్ టు హిమ్. ఆయన రాశాడు. అందుకే ఈ సత్యం తెలుసుకున్నాడు కాబట్టి హీ డిడ్ నాట్ సిన్. ఆమేన్. He did not sin. ఆయన పాపము చేయలేదండి అపోస్తలుడైన పౌలు. ఆమేన్. అది బయలుపరిచిన తర్వాత నాకు బోన్స్ కాలిపోయినాయి. అందరూ కాలినాయి అంటే మంట మొదలైంది నాకు బోన్స్ లో. అంటే దేర్ ఇస్ చాలా మంది we will sin but sin will not have dominion అంటాడు. పాపం చేస్తాము కానీ పాపం అనే ఆ స్వభావంలో మనం ఉండము అంటే ఇదేంద్రా పాపం చేసేది మళ్ళీ దాంట్లో ఉండము ఏంది గోలా. దేర్ ఈస్ ఎ ప్లేస్, దేవునిలో ఒక ప్లేస్ ఉందట. యు విల్ లివ్ లైక్ హిమ్ అంట. ఆమేన్. యు విల్ లివ్ లైక్ హిమ్. ఆమేన్. ఆమేన్. ఆన్ దిస్ ఎర్త్. చనిపోయిన తర్వాత ఇక్కడ ఉంటా. ఎవడు ఆ సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. ఆమేన్. ఆయన నువ్వు నేను కాదంట, ఆయనే. దేర్ ఈస్ ఎ ప్లేస్ అంట. ఈ లోకమును జయించేది మన విశ్వాసమే అంటాడు. విశ్వాసం ఇచ్చిన తర్వాత జయించే విశ్వాసము నీలో ఉన్నవాడు, ఈ లోకంలో ఉన్నవాడు గొప్పవాడు అంటే దేర్ ఇస్ ఎ ప్లేస్. ఒక స్థానం, ఒక స్థలం ఉందండి. దట్ యు విల్ నాట్ సిన్. అక్కడ పాపము చేయలేనటువంటి స్థలం ఒకటి ఉంది. ఏందంట? సత్యము తెలుసుకోవాలంట. యు మస్ట్ నో ద ట్రూత్. ఆ సత్యము తెలుసుకో. ఇక్కడ ఏమంటాడు? బ్యాప్టైజ్ ఇంటూ హిస్ డెత్. 4th verse మా 4వ వచనం చూద్దామండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడిను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటే we were buried with him అంట. we were raised with him అంట. in the likeness of Jesus అంట. యేసుక్రీస్తు వలె మనము కూడా పాతి పెట్టబడి తిరిగి లేపబడ్డాం. అవునా? ఆమేన్. నెక్స్ట్, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై అందుము. చూడండి. ఫర్ ఇఫ్ వి హావ్ బీన్ లైక్ ప్లాంటెడ్ టుగెదర్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ హిస్ డెత్. కానీ ఎవరు నమ్మడే? ఆయనతో చనిపోయాను, నేను ఆ పునరుద్ధాన శక్తిలో జీవిస్తున్నాను అని ఎవరు చెప్పడు. వి ఆర్ సీటెడ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్ అంట. ఆయనలో కూర్చొని ఎవరు నమ్మడది? అందుకే నమ్మాలంట. అందుకే నమ్ముట. యు మస్ట్ బిలీవ్ ద బిలీవింగ్ వన్. బిలీవ్ ద ట్రూత్ అంట. సత్యమును మనం నమ్మాలి. ఐ విల్ నాట్ సిన్.
నేను పాపము చేయను. Sin has nothing to do with me. I'm dead to sin. మరి పాపము నా దగ్గర ఆస్కారం అవకాశం లేదు. నేను మరణించాను పాపానికి. పాపం విషయంలో నేను మృతుడను. ఎలా? వాక్యం ఉందమ్మా దానికి, నేను చెప్పిన మాటకి ఆధారం. నెక్స్ట్ మా 6వ వచనం. Knowing this, that our old man is crucified with him, that the body of sin might be destroyed, that henceforth we should not serve sin. Next ma. 6వ వచనం. For he that is dead is free from sin. ఏమనగా మనం ఇకను పాపములకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అసలు ఎరుగుదుమా? తెలియదే వాడికి. దీన్ని ఎరుగుదుమా అంటే తెలియాలంట, నీకు తెలుసుకోవాలంట. He wants you to know that we are dead with Christ, we are risen with him, that sin has no dominion with me, we will not serve sin, sin has nothing to do with me. నేను ఆయన ద్వారా మరణించాను. ఎప్పుడైతే నువ్వు ఇది అనుకుంటావో ఇది అవుతుందట నీ జీవితంలో. ఏంటమ్మా నెక్స్ట్ వచనము? చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. పాప విముక్తుడు అంట. పాప విముక్తుడిని పాపం అన్నాం అనుకోండి, దేవుడు చేసిన శిలువ యాగాన్ని తొక్కడమే అంట. కాళ్ళ కింద వేసి తొక్కడం, అది దాని అర్థం. హీబ్రూ 10:26 దాని అర్థం అది. 26-27 నువ్వు పాప విముక్తుడవు అని తీర్పు పొంది ఉన్నావు అంట. తీర్పు అంటే ఏంటి? జడ్జ్మెంట్, ఫైనల్. కానీ ఏంటంటే కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లో పోయాలంట. ప్రాబ్లం అదే. పాత తిత్తుల్లో పోయాలంటే అది డైజెస్ట్ చేయడం. ఎందుకు? మన మైండ్ సెట్ ఆల్రెడీ ఒక టీచింగ్లో ఉందంట. దాంట్లో పోస్తూ ఉంటే, అందుకే ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం చాలా అవసరం. పాత తిత్తుల్లో ఏం చేస్తారంటే తెలుసా? నూనెతో రాస్తారంట. నూనెతో రాసి అప్పుడు పోస్తారంట. అప్పుడు ఎక్స్పాండ్ అవుతుందంట. మన బుర్రలో దీన్ని ఈ పాప విముక్తుడు, నువ్వు పాప విముక్తురాలు అంటే నమ్మే ప్రసక్తే లేదు. వాడు నమ్మడు. టూ మచ్ అయిందా మీకు? దయచేసి ఇంటికి వెళ్ళి చదవండి. నేను పాప విముక్తురాలని చెప్పండి. పాపానికి నేను పాప విముక్తుడును. ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ సిన్. I will not sin. నేను పాప విముక్తుడను, పాపం చేయను. నెక్స్ట్ 8th verse. 8th 8వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడనియు మరణములకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. హల్లెలూయా. నమ్మాలంట, కానీ నువ్వు నమ్మడే. చూడండి, లెట్స్ గో టు 8 again. 8. Now if we be dead with Christ, ఎంతమంది ఆయన ద్వారా బాప్టిజం తీసుకున్నారు? అని దానికి అర్థం ఏంటి? మనం ఆయన ద్వారా చనిపోయామంట. If now we be dead with Christ, we believe that we shall also live with him. ఇప్పుడు ఆయనలో ఎంతమంది ఉన్నారు? మనందరం ఆయనలో ఉన్నామంట. కూర్చోబెట్టింది ఎవరు? తండ్రే. ఆ తండ్రి కూర్చోబెట్టంట మనల్ని. తండ్రి కుడిపాసాన్ని కూర్చోన్నామంట మనం. నెక్స్ట్ మా 9th one. Knowing that Christ being raised from the dead dieth no more. ఇప్పుడు యేసు చనిపోతాడా? చనిపోయే ఆస్కారం ఉందా? చనిపోయి తిరిగి లేచిన ఆయన మళ్ళీ చనిపోవడం ఏందండి? ఇది గోలా. అలానే మనం ఎలాగో చనిపోయామో పాపం విషయంలో, మళ్ళీ చనిపోయిన మనం పాపం చేస్తామా? కానీ నమ్మట్లే మనం ఇది. ఇక్కడ ఏమంటాడు? డయత్ నో మోర్, డెత్ హ్యాస్ నో మోర్ డొమినియన్ ఓవర్ హిమ్. 10th verse మా. For in that he died unto sin once, but in that he liveth unto God అంట. ఆయన పాపం విషయంలో ఒక్కసారి చనిపోయాడంట. మళ్ళీ పాపం వెళ్ళి చెల్లించాడు వచ్చి. ఏదో మనం పాపం కొత్తగా చేస్తే మళ్ళీ చనిపోవడానికి అది లేదు, ఆస్కారం లేదు. పాపం విషయంలో ఒకేసారి వేళ చెల్లించాట. ఇప్పుడు దేవుడి విషయంలో జీవిస్తున్నాడు. అలా అటువలే 11th one. ఇది మన వచనం ఇదే. 11th one. అటువలే మీరును పాపం విషయమై చూడండి, మీరును అటువలే పాపం విషయమై మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ఏమంటాడమ్మా? అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను. పని అంట, అది నీ పని నా పని. అటువలే మీరును
పాపము విషయమై మృతులుగాను పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ప్రాబ్లం ఏంటంటే ఎంచుకోవట్లే, ప్రాబ్లం అక్కడే వచ్చింది. Likewise, reckon you also yourself to be dead indeed unto sin. I am dead to sin. I am dead to sin. నేను పాపానికి మరణించాను, మృతుడయ్యానని ఎంచుకుంటున్నాను. అరే బ్యాప్టిజం తీసుకున్నా, ఇది ఏర్పరిచింది తండ్రి. ఇది ఈ ప్లాన్ ఎవరిది? మన దేవునిది. దాన్నే నువ్వు తిరస్కరిస్తే దానితో గొప్ప నువ్వు లేడాయా బాబు? దయచేసి ఇది చెప్పాను కదా, దయచేసి సండే టు సండే క్రిస్టియన్గా ఉండదమ్మా. ఇంటికి వెళ్ళి చదవండి. ఈ రోమన్ 6 ఏమంటుందో మళ్ళీ చదవండి. చదివి దాన్ని తవ్వండి, దాన్ని జీర్ణించుకోండి. ఆవంట ఏమండి, చాలామంది చెప్తుంటారు మాంసం తింటే లావవుతారు, గడ్డి తింటే అంటే గ్రీనరీ తింటే బక్క అవుతాను. ఎవరు చెప్పారు చెప్పండి? ఆవు చూడండి, తింటున్న కొద్ది లావు అవుతా ఉంటుంది. అలా ఏం లేదు, కానీ అలానే ఆవు అంట గడ్డి తినిన తర్వాత దాన్ని నవ్వులుతా ఉంటుందంట, నవ్వులుతా ఉంటుందంట, లోపంచి మళ్ళీ తీసుకొని మళ్ళీ నవ్వులుతా ఉంటుందంట. అలానే మనం ఏం చేయాలంటే ఒకసారి వింటే సరిపోదు. విన్నాం అనుకోండి, సండే టు సండే క్రిస్టియన్ ఉన్నాం అనుకోండి, కుదరదు. లైఫ్లో మజా రాదు. గ్లోరీ రావాలి అంటే కొరుకుతా ఉండాలి, దాన్ని తింటా ఉండాలి, దాన్ని చేస్తూ ఉండాలి. వెళ్ళి ఇంటికి వెళ్ళి చదవాలా. ఎంత పని చేసినా బయట, ఎంత కష్టపడినా, ఒక మాట అంటాడు, 1 day of God's favor is worth more than your lifetime of labor. 1 day of God's favor. ఒక్కసారి దాంట్లో దూకామా, ఆ బయటవి ఏవి పనికిరావు, అంత చెత్తనే బయటవి. ఎప్పుడైతే దాని రుచి మరిగావా, దాని వాక్యంలో ఉన్న మజా ఎప్పుడైతే నిజం తెలుసుకుంటావా, ఎప్పుడైతే తెలుసుకున్నావు కదా, తెలుసుకున్న తర్వాత నేను దాని ఎవిడెన్స్ చూడను. ఎవిడెన్స్ చూస్తే పంచేంద్రియాల మీద ఉన్నట్టే. ఎవిడెన్స్ నేను చూడను, అది నమ్ముతా అంతే. ఐ యామ్ డెడ్ టు సిన్, దట్స్ ఇట్, ఫైనల్. నేను పాపానికి మరణించాను, అది చిట్ట చివరి శాసనం. ఎవడైతే చేశాడా, ఉన్నాడా, ఇది ఉందా, ఇట్లా జీవిస్తున్నాడా, ఇట్లా ఉన్నాడా అని రిజల్ట్ చూడొద్దు. రిజల్ట్ చూసి నమ్మా అనుకోండి, యేసు లేచాడో లేదో చూసి నమ్ముతా అన్నట్టే. కానీ ఆయన ఇది తండ్రి ప్లాన్. ఆయనతో పాటు మృతి పొందాడు, ఆయనతో పాటు మరణించాడు అని నమ్మిన వాడే పాప విముక్తుడని నువ్వు తెలుసుకొందువు గాక. ఆర్ యు సేవ్డ్? మీరు రక్షింపబడి ఉన్నారా? బ్యాప్టిజం పొందారు, సరే, రక్షించారా? రక్షణ అదేంటి? బ్యాప్టిజం ఏంటి, రక్షణ ఏంటి? మళ్ళీ అదో కన్ఫ్యూజన్ డాక్ట్రిన్. హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ. దానికి ఏమన్నా 41 రోజు ఉపవాస ప్రార్థన చేయాలనా? పరిశుద్ధంగా జీవించాలనా? హలో, ఏమైనా చేయాలా? మన తరఫు అన్ని చేశాడు ఆయన, మనం ఏం చేయాలా? హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. ఇది కూడా మనం హృదయంలో విశ్వసించాలట. మిమ్మల్ని మీరే తెలుసుకోండి బాబు. లైక్ వైజ్ రికన్, మిమ్మల్ని మీరు ఎంచుకోవాలి. హృదయంలో విశ్వసించాయా నువ్వు పాప విముక్తుడు అని విశ్వసించి మాట్లాడు, నేను పాప విముక్తుడను. ఆమేన్. మ్యాన్, ఈజ్ ఇన్ దట్ సింపుల్ కాబట్టే ప్రాబ్లం. ఇట్లా ఉండకూడదు, కష్టపడాలా, ఇవి చేయాలా, అవి చేయాలా. మనకేంటంటే మనిషికి కష్టే ఫలే అంట. పాప ఒక మేస్త్రి పొద్దు నుంచి సాయంత్రం పనిచేస్తూనే ఉంటాడు, జీవితం మారుతుందా? అతను పడ్డ కష్టం కూడా పడ్డు, ఇది పోయాలా, అది చేయాలా, కూలి వాళ్ళు పాపం ఏంది. ఒక్క డివైన్ ఐడియా అంట, ఓవర్ నైట్ బిలియన్స్ వస్తాయంట డబ్బులు వాడికి. ఐడియా ఇచ్చే దేవుడు. నీకేం కావాలా? కష్టే ఫలే, ఐడియాలు కావాలా? అది నీ ఇష్టం. అది యు మస్ట్ ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్. మొదటగా మన హృదయాల్లో నమ్మాలి. దట్ ఐ హావ్ బీన్ బరీడ్ విత్ జీసస్. ఏం నమ్మాలి? యేసుక్రీస్తుతో పాటు చనిపోయి భూస్థాపన చేయబడ్డాను అని నమ్మాలి. ఫస్ట్ నమ్ముతున్నారా? అది నమ్మకుండా ఈ శరీరంలో జీవించాడు అనుకోండి, శరీర సంబంధంగా జీవిస్తే ఈ పంచేంద్రియాలే అంట దేవుని విరోధి. 8:7 చూడమ్మా. రోమీల రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం.
there is a place in God where you can live without sin. దేవునిలో ఒక స్థానం ఉందండి. ఆ స్థానములో పాపం అనేది లేదు, పాపము చేయము. ఆమేన్. Would you believe this? దీన్ని మీరు నమ్మగలుగుతున్నారా? Would you believe this truth? ఇది నమ్మశక్యంగా ఉందా? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మడు. అందుకే because carnal mind is enemy against God, for it is not subject to the law of God, neither indeed can be. Law of God ఏంటంటే నువ్వు చనిపోయారా బాబు అంటే లేదు దేవా నేను బతికే ఉన్నా కదా, నీళ్ళల్లో మునిగే నీళ్ళల్లో లేచి అలా ఉన్నావు కదా, నాలో ఎటువంటి మార్పు రాలేదు. నీ కనుదృష్టి ఎప్పుడు నీ శరీరం మీదే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఆయనతో మరణించి ఆయనతో పాతి పెట్టబడి ఆయనతో తిరిగి లేచి ఉన్నావని ఎప్పుడైతే నమ్ముతావో, పాపము నీ మీద ప్రభుత్వము చేయదు. ఆమేన్. ఆమేన్. దిస్ ఈస్ ద ట్రూత్. ఇది సత్యము. ఓకే, వి విల్ సిన్, వి విల్ నాట్. ఇది తెలుసుకోవాలి. తెలుసుకొని చిన్నపిల్లవాడంట. అందుకే చిన్నపిల్లలారా ఎవడైనా పాపం చేస్తాడు. 1 John chapter 2. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. చదవమ్మా. నా చిన్న పిల్లలారా. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు మీరు చిన్నగా ఉండాలనుకుంటారు ఎప్పుడు. హలో, పుట్టిన తర్వాత ఎదగాల లేదా? పుట్టిన పిల్లోడు పోని 6 నెలలు 7 నెలలు సంవత్సరం వరకు పాలు తాడు. 2 సంవత్సరాలు పాలే, 3 సంవత్సరాలు పాలే, 4 సంవత్సరాలు పాలే. ఏమన్నా డాక్టర్ దగ్గర చూపించాలి అప్పుడు ఏదో ప్రాబ్లం ఉందని. నా చిన్న పిల్లలారా చదవండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా నువ్వు పాపము చేసిన ఎడల. అరే బాబు, చిన్నపిల్లలే ఎదగాలి ఇంకా. అందుకే ఇక్కడ ఏంటంటే ప్రతి మాటలో ఒక మర్మము కలదు. చిన్న పిల్లలారా, ఎవరికి రాస్తున్నాడు? అక్కడ రాసేది ఫస్ట్ ఏమో ఎవరిని ముట్టామో, ఎవరిని తాకామో, ఎవరితో ఉన్నామో తెలియనోడు చెప్తున్నాడు. తెలిసిన తర్వాత నా చిన్న పిల్లలారా, మీరు కనుక యేసుని తెలుసుకున్న తర్వాత కొత్త రోజుల్లో మీరు పడ్డా ఆయన ఉత్తరవాది ఉన్నాడు. డోంట్ వరీ. కానీ తెలుసుకో, ఒక ప్లేస్ ఉంది వేర్ యూ కెన్ లివ్ వితౌట్ సిన్. అందుకే థర్డ్ చాప్టర్లో దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు. పాపం చేసామనుకో పిల్లవాడే. ఇంకా కొంచెం తెలుసుకోవాలి బైబిల్లో బాగా తెలుసుకొని ప్రావీణ్. ఒకవేళ పిల్లవాడు ఎప్పటి వరకు పడుతూ ఉంటాడమ్మా లేచి? పుట్టిన తర్వాత ఎప్పుడు నడుస్తాడు? పోనీ 2 months, 2nd month, 3rd month ఎప్పుడు నడుస్తూ ఉంటాడు? 11 months, 9th month. 9th month నుంచి నడుస్తూ ఉంటాడు. దాని తర్వాత ఎప్పుడు నుంచుంటాడు? గట్టిగా చెప్పండి, వినిపిట్లే. ఆఫ్టర్ 1 year, 2 years తర్వాత కూడా పడి లేచి, 3 years తర్వాత పడి లేచి, 4 year పడి లేచి. ఇంకేంది? అప్పుడు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు తెలుస్తుంది అప్పుడన్నా. పోనీ క్రైస్తవుడిగా పుట్టిన తర్వాత పడి లేచి చనిపోయేంత వరకు పాపంలో ఉండి లేచి దేవా నా పాపాలు క్షమించి అయిపోయినాయి. ఇది ఏదో ప్రాబ్లం ఉంది మనిషిలో. దేవుని బీజం నీతో ఉంది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో గొప్పవాడు. సమ్ ప్రాబ్లం. ఎందుకు ఇది అమ్మట్లే? రోమా పత్రిక 6వ అధ్యాయం నమ్మట్లే అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఏది దాచిపెట్టాడు. దావీదు తప్పు చేశాడు, రాశాడు. పౌలు తప్పు చేస్తుంటే రాసేవాడే. ఆమేన్. ఆమేన్. మనం కూడా ఒకటి అడగంట ప్రార్థనలో. నాది ఒకటే ప్రార్థన ఉంటుంది తెలుసా, రీసెంట్గా ఒకటే. అన్ని ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఈ కృప దయచేయి. కృప, మర్సీ, ఫర్గివ్నెస్ అదొక లెవెల్ అయితే, ఇంకో లెవెల్ ఏంటి తెలుసా? ఆయన లాగుండడం. నేను అడిగా, దేవా ఐ వాంట్ బి లైక్ యూ. Because I'm your son, I want to be like you. నేను నీ కుమారుడని కాబట్టి నేను నీలాగానే ఉండాలి. I want to be like you. నీలాగానే ఉండాలి. I want to be like you. నేను నీలాగానే జీవించాలన్నా. No compromise. ఇంకా ఏ మాత్రం రాజీ లేదు. ఎందుకు? వాగ్దానం చేశాడు, నువ్వు నా పోలికలో నా స్వరూపంలో ఉన్నావని. నేను ఆయన లాగే జీవించాలా. ఆమేన్. I want to be like him. నీలాగానే నేను ఉండాలి.
ఎప్పుడు పడి లేచి ఫర్గివ్నెస్, మర్సీ, గుడ్నెస్ ఇస్ దేర్. ఐ మీన్ హౌ లాంగ్ మ్యాన్? నువ్వు ఆయన క్షమిస్తే ఎందుకంటే నీ పాపాలు ఫర్ ఎవర్ క్షమించేశాడు, లెక్క పెట్టట్లే, జ్ఞాపకం చేసుకోవట్లే. కానీ మనకే అసహ్యమేట్లే అంటే ఎందుకంటే we are made in the image of God. మనము we are made in the likeness of God. We have to show the world we are the light of the world. World will sin, but we have to live above sin. లోకంలో ఉన్నవారు పాపం చేస్తారండి. మనం ఈ లోకములకు వెలుగై ఉన్నాము కాబట్టి, ఆయన స్వరూపంలో పోలికలో ఉన్నాము కాబట్టి, ఈ పాపమును మించిన జీవితంలో మనం ఉండాలి. I mean, you know what? God is living in you. ఆ దేవుడే మనలో జీవిస్తున్నాడు. God is living in you. ఆ దేవాది దేవుడే మనలో నివాసం కలిగి ఉన్నాడు. This is amazing, yeah? Amen. I mean, you got to trust. ఒకటే అంటాడు, రోగుల మీద చేతులు ఈ నమ్మిన వాని చేత ఈ సూచక్రియలు కనబడును. రోగుల మీద చేతులు ఉంచగా కథమంట. ఎటువంటి వ్యాధి అయినా, చనిపోయిన వాడినే లేపుతుంటే ఇక ఈ వ్యాధులు ఏంటి పరిస్థితి ఏంది? వాట్ ఎల్స్? బికాస్ గాడ్ ఇస్ ఇన్ యూ. దేవుడు నీలో ఉన్నాడు. గాడ్ ఇస్ ఇన్ యూ. దేవుడు నీలో ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఒకసారి కెన్ ఐ టేక్ సమ్ టైమ్ 5-10 minutes, you know? Yes. క్లోజ్ చేస్తా ప్లీజ్, ఏమనుకోదు ఎవరు ఒక్కరోజు. అపవాది పని ఏం తెలుసా? యోబుకి వచ్చి వాళ్ళ వైఫ్ వచ్చి అంటది, దేవుణ్ణి దూషించి చనిపో అంటది, కర్స్ గాడ్ అండ్ డై అంట. వాడి అపవాది పని ఏం తెలుసా? ఈరోజు మనం దేవుణ్ణి కర్స్ చేయాలని. కానీ వాడు ఎన్ని బాధలు పెట్టినా ఏం చేసినా యోబు ఏమంటాడు? దేవుడు నుంచి మంచి వస్తే తీసుకోవాలి కానీ చెడు వస్తే తీసుకోకూడదు అంటాడు. పాప ఎందుకు? యోబుకి ఆ జ్ఞానం లేదు, దేవుడు ఇవ్వలే, అది అపవాది కలుగజేశాడని. కానీ ఏమి జరిగినా, వి లవ్ యూ ఫాదర్. We will not curse him, but we will tell our Father, we love you. మనం శపించం కానీ మన తండ్రితో చెబుదాం, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాము. శపించాము. ఎందుకు శపించాలా? ఇంత మంచి తెలిసిన మనము శపిస్తామా? ఒకటే అంటాం, ఫాదర్ వి లవ్ యూ, ఫాదర్ వి లవ్ యూ. తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాము. మీ ఇంట్లో ఎటువంటి అఘాయిత్యము ఏం జరిగినా అది దేవుడు చేయలే, అపవాది చేశాడు. ఆమేన్. కానీ దానికి ప్రతిదండనగా రెండింతలు దేవుడు మేలు చేస్తాడు నీకు ఈ రోజు నుంచి. ఆమేన్. రెండింతల మేలు జరుగును గాక. ఆమేన్. రెండింతల మేలు జరుగును గాక. ఆమేన్. యోబు జీవితాల్లో దేవుడు రెండింతలు మేలు చేశాడు. యోబు జీవితంలోనే రెండింతలు మేలు చేస్తే మన జీవితాల్లో ఇంకా ఇంతలు మేలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుడు పక్షపాతి కాదు. ఈ రోజు నుంచి నీ జీవితంలో మేలు చేస్తాడు దేవుడు అంటే. హల్లెలూయా. ఎందుకంటే పాప విముక్తుడు నీవే, పాప విముక్తుడు నీవే. ఆయన ఆశీర్వాదాలకు అర్హత కల్పించింది ఆయనే. ఆశీర్వాదాలన్నీ అంట క్రీస్తునందు అవును, క్రీస్తునందు ఆమేన్. ఆమేన్. దట్స్ ఆల్ ఫైనల్. ఆమేన్. ఆమేన్. మంట పెట్టాడండి, ఏం చేయాలా? బోన్ లో దట్ బర్నింగ్, యు నో, దట్ ఈస్ నాట్ కీపింగ్ మీ ఇంటాక్ట్. I am on fire. You know what? నేను దేవునిలో అగ్నిలో రగులుతున్నానండి. ఎందుకంటే ఆయన నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. తినంగానే నాకు మండిపోతా ఉంటుంది లోపల నుంచి. దట్ రియలీ ignites that passion in me. నాలో గొప్ప ఆసక్తిని చెలరేగుతుంది ఆయన మంట. That when I believe it, it is empowering me to overcome every temptation. ఈ మాటలను నమ్ముచుండగా వచ్చినటువంటి ప్రతి శోధనను కూడా జయించే శక్తిని నాకు దయచేస్తుంది. The power is in me. ఆ శక్తి నాలో ఉంది. The power is in you. ఆ శక్తి మీలో కూడా ఉంది. It's in you. మీలో ఉంది. It's in you. మీలో ఉంది. All power belongs to God. సర్వాధికారము శక్తి అనేది దేవునికి సంబంధించింది. And that power is in you. ఆ శక్తి అధికారమే నీలో ఉంది. Is in you. నీలో ఉంది. Is in you. నీలో ఉంది. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. Come on. Amen. God loves you just too much. దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. Too much. చాలా చాలా గొప్పగా ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే మన పిచ్చెక్కుతుంది. ఇదే ఆ ప్రేమ. Let us not look at logics, chicks or anything. తెలుగులో కారణాలను మన లోకానుసార జ్ఞానముతో వెళ్ళకూడదండి. Look to him. ఆయన తట్టు కనిపెట్టాలంతే.
Look to him. ఆయన తట్టు కనిపెట్టాలంతే. You will fall in love with him. ఆయనలో ప్రేమలో పడిపోతాం అంతే. Oh Father, we love you. అవును తండ్రి, నీలో ప్రేమలో ఉన్నావయ్యా. Prabhu, we love you, Father. తండ్రి, నీను ప్రేమిస్తూ ఉన్నావు. Lord Jesus, we love you for all that you did for us. We are in love with you. We are crazy about you, Lord Jesus. ప్రభువా యేసయ్యా, నిన్ను ఎంతగానో మేము ప్రేమిస్తున్నాం. మీరు చేసిన ఆ కార్యము సిలువ మరణాన్ని బట్టి నీలో పిచ్చి ప్రేమలో మేము ఉన్నాం. Thank you, Father. తండ్రి, మీకు వందనములు. Thank you, Lord Jesus. ప్రభువైన యేసు, నీకే వందనములు. Thank you, Holy Spirit, for leading us into all the truth. మమ్మలను సర్వసత్యములో నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనములు, స్తోత్రములు. Thank you. నీకు వందనములు. Thank you, Father. తండ్రి, మీకు వందనాలయ్యా. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. He loves you. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమ మీ నరములో ఇప్పుడే ప్రవహిస్తుంది తెలుసా? ఆమేన్. నరములలో ప్రతి వ్యాధి నశించిపోతుంది. ప్రతి ఎముకలు ఎవరెవరికి బలహీనతను వాళ్ళకి ఎముకలకు సత్తువ కలుగుతుంది ఇప్పుడే యేసు నామములో. ఆయన ప్రేమతో నింపుతున్నాడు, ఆవరిస్తున్నాడు. సహోదరి సహోదరుడు, ఇప్పుడే నిన్ను ఆవరిస్తున్నాడు. హల్లెలూయా. రిసీవ్ హిస్ లవ్, దట్స్ ఆల్. చెప్పండి, దేవా 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 దేవా. చెప్పండి, దేవా దేవా, నీ ప్రేమను బట్టి, నీ ప్రేమను బట్టి మీకు వందనములు. మీ కనికరమును బట్టి, కనికరమును బట్టి మీకు వందనములు. నీకు వందనములు. మీ కృపను బట్టి, కృపను బట్టి మీకు వందనములు. వందనములు. మీ క్షమాపణ బట్టి, క్షమాపణను బట్టి మీకు వందనములు. వందనములు. దేవా దేవా, మీరు నాలో జీవించుచుండగా నాకు భయము లేదు. మీ కొరకు సాక్షిగా ఉండదను. అపవాది క్రియలు లయము చేసెదను. యేసు నామములో. ఆమేన్.